ఈ సోషల్ మీడియా చేయంగా ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా ఏదో ఓ తీర్లా బయట పడుతుంది. కంటెంట్ మంచిగుంటే కంట్రీలు కూడా తిరిగేంత వైరల్ అవుతుంది. అట్లనే ఓ టీచర్ అమ్మ స్పెషల్ టాలెంట్ కూడా బయట పడ్డది. అందరి ఫోన్లల్లో గానొచ్చింది. మరి టాలెంట్ చూయిస్తే శభాష్ అని మెచ్చుకోవాల్సింది పోయి టీచర్ అని కూడా చూడకుండా ఘాటు మాటలతోని కండ్లు తిరిగి కామెంట్లు చేస్తురట కొందరు. అగో అట్లెందుకనంటే టీచర్లు సార్లనంగానే రోజు తయారై బడికొచ్చి బెత్తం పట్టుకొని పాఠాలు చెప్పి బోర్డు మీద చాక్పీస్తోని పాయింట్లు రాసి క్లాసులు చెప్పాలి, పరీక్షలు పెట్టి పాస్ చేపించే తట్టు కష్టపడాలి. ఇదేనా ఇంకా ఏం వాళ్ళకి మాత్రం టీచింగే కాకుండా ఎంటర్టైనింగ్ కూడా ఉండాలి అని ఉండదా? రొటీన్ లైఫ్ లోకి వెళ్ళి ఒక్క రోజున బయటికి రావాలని అనిపించదా? అందుకే ఈ ఇట్లా స్పెషల్ డే నాడు స్పెషల్ టాలెంట్ చూపించి వైరల్ అయింది. అటెంకా అచ్చింతలు ఎంచుకుంటుంది. సుశిరిగా పద్ధతి గల పంతులమ్మ సర్వేపల్లి రాధాకృష్ణ పోట్వాని ముందు పెట్టుకొని మరి ఏ తీరులో జోరుగా స్టెప్పులు వేస్తున్నదో వీధికెళ్ళి చుట్టుపంటున్న తో టీచర్లు కూడా కమాన్ కమాన్ అని కూడా సపోర్ట్ కొట్టుకుంటే ఎంకరేజ్ చేస్తున్నారు. సార్లు టీచర్లే కాకుండా బల్లె చదివే పోరలు కూడా ఉన్నారా? అందరు మంచిగా వీడియోలు ఫోటోలు తీసుకుంటే మురిసిపోతారు. ఇట్లా శిష్యి అంతే అన్నారంటారు కానీ పోరాలకు బుద్ధి చెప్పవలసిన టీచర్లే ఇటువంటి డాన్సులు వేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అది కూడా సెప్టెంబర్ 5 తారీఖు నాడు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం పేరు మీద ఆయన ఫోటో పెట్టి దండేసి దండం పెట్టి మరి ఈ కథలా పడేది. స్కూల్నే చిన్నపాటి రికార్డింగ్ డాన్స్ స్టేజ్ చేసిరుగా. అంత ఆపుకోలేని టాలెంట్ ఉంటే ఏదైనా డాన్స్ షోకి పోయి పర్ఫార్మెన్స్ చూయించుకున్నా సక్కదనం గానీ బల్లె ఈ ఏసాలేంది అనుకుంటే నెటిజనాలు పోటీల మీద కామెంట్లు వేస్తురుగా. మరి ఇది నార్త్ సైడ్ ఎక్కడేమో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇంత వైరల్ వరకు ఇప్పుడు మన ముచ్చట్లకి ఎక్కింది. ఇసొంటోళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే ఇంకొకరు ఇసొంటి స్పెషల్ పర్ఫార్మెన్స్ చూపించి టీచర్ల పేర్లను బదనాం చేయకుంటుంటారు అనుకుంటా గులుగుతున్నారు. గురువులు అంటే గౌరవం ఉన్నోళ్ళు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయం వేరు, ఆంధ్రాల రాజకీయం వేరు. ఆంధ్రాలో అయినట్టు పాలిటిక్స్ ప్రపంచంలో ఇంకేడ కావేమో. మరీ గెట్టు పంచాదులు కావు, పాలి పంచాదులు కావు. జస్ట్ రాజకీయాల కోసమే దారుణాతి దారుణంగా దాడులు చేసుకుంటారు, వార్నింగ్లు ఇచ్చుకుంటారు. ఇండ్లా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం తేడాలు లేవు. అందరూ సర్వమంగళ మేళమే ఉన్నారు. ఇక చూడరాదురి జగనన్న సీఎం బాబు సార్కు ఎట్లా వార్నింగ్ ఇస్తుండో. ఏపీలో వరదలు వచ్చి పబ్లిక్ ఆగమైతుంటే జగనన్నేమో వాళ్ళ పార్టీ లీడర్ అయిన నందిగామ సురేష్ ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ప్రపంచం గర్వపడే పని చేసి జైలుకు పోయిండని ఆయన మందలిచ్చి తందుకు పోయిండు. ఇక జైల్లో ఎట్లున్నవా సురేష్ అని మందలిచ్చి బయటకు వచ్చి బాబు సార్కు మాస్ వార్నింగ్ ఇచ్చిండు. ఈ వరదలకు చంద్రబాబే కారణము, ఆయన చేయబట్టి 60 మంది జీవిడిసిరు, అదే నేనుంటే రాష్ట్రంలో వరదలే రాకపోతుండే అన్నట్టే తిట్టిపోసిండు. ఇంకోటి గుర్తుపెట్టుకో చంద్రాలు, ఎల్లకాలం మీ సర్కారే ఉండదు, తప్పుడు సాంప్రదాయానికి నాంది వలుకుతున్నారు. రేపు పొద్దున మీ నాయకులకు కూడా గిదే గతి పడుతుంది, ఇదే జైలు ఉంటారు. అందరు రెడ్ బుక్కులు పెట్టుకుని మొదలు పెడితే రాష్ట్రం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మా దగ్గర బుక్కు లేకనా పెన్ను లేకనా? మాకు ఎర్రిలేస్తే ఎర్ర బుక్కులని ఎర్రటి నెత్తురుతోటి తడిసిపోతాయి, ఖబర్దార్ అన్నట్టే స్పీచ్ కాయిదాలు చూసుకుంటే వార్నింగ్ ఇచ్చిండు అన్న. ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. మనం మీ విలేకరి కృష్ణకు చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే పెద్ద ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. అసలు మా వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? నేను బాబు మీద ఎన్నడూ కక్ష సాధింపు చేయలేదు. అసలు టీడీపీ ఆఫీస్ మీద ఎవరు దాడి చేసిర్రో మాకు తెలియదు. వాళ్ళ కాళ్ళే దాడి చేసుకొని బద్నా మా మీద వేస్తుర్రు. పోలీసులు తప్పుడు సాక్ష్యాలు తయారు చేస్తుర్రు. బాబు పాలన గాలి కిడిచిపెట్టి తిరుగుతున్నాడు. వరదను బాబు ఆపనే లేదు అని అన్న ప్రిపేర్ అయ్యి వచ్చిన స్పీచ్ అంతా పట్టిడిచి పెట్టిండు. మరి అత్తది కొన్నేళ్ళు కోడలది కొన్నేళ్ళు అన్నట్టు మనం పవర్లు ఉన్నప్పుడు మనలు కూడా ఆగిరానే జగనన్న. ఇప్పుడు వాళ్ళు పవర్లకు వచ్చి చెల్లుకు చెల్లు అన్నట్టే చేస్తున్నారు. గొంగట్లు అన్నది తినుకుంటే ఎంటికలు వచ్చినాయంటే ఎట్లనే జగనన్న? పోలీసులు కూడా ఎవరు పవర్లు ఉంటే వాళ్ళదిక్కే ఉంటారు అన్నది నాటి సంది చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చి పోలీసులకు మా పట్ల అనురాగం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో అని టూరిస్తే లాభం ఉంటుందా అని అడబట్టిన నెటిజన్లుగా.